గైస్ నేను పెట్టే వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ స్టోర్ యూట్యూబ్ ఛానల్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీకు ఎంఎక్స్ ప్లేయర్ని మించిన ఒక వీడియో ప్లేయర్ యాప్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ యాప్ అయితే ఎంఎక్స్ ప్లేయర్ కంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుందన్నమాట. ఎందుకంత అద్భుతంగా ఉంటుందని చెప్తున్నానంటే వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, జనరల్గా మనం ఎక్కువ వీడియో ప్లేయర్ అయితే యూజ్ చేసేది ఎంఎక్స్ ప్లేయర్ కదా. ఎక్కువ 500+ M+ డౌన్లోడ్స్ అయితే ఉన్నాయి కదా దీనికి. ఈ యాప్ అయితే ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. ఇందులో మెయిన్ ప్రాబ్లమ్ వచ్చేసరికి ఇందులో మనకి ఎక్కువ యాడ్స్ అంటూ డిస్ప్లే అయిపోతుంటాయి అన్నమాట. ఇప్పుడు నేను చెప్పే దాంట్లో యాప్స్ డిస్ప్లే అవ్వు, అలాగే వీడియోస్ని ఆడియోస్ని కూడా మనం హైడ్ చేసుకోవచ్చు అనమాట. అందులో ఆడియో సాంగ్స్ని ప్లే చేసుకోవచ్చు, హైడ్ కూడా చేసుకోవచ్చు. అలా ఉంటుంది. ఆ యాప్ ఎందుకు చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఎప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఫ్యూచర్లో ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పే యాప్ కేఎం ప్లేయర్ అనమాట. ఈ యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తారు. ఇక్కడ ఇన్స్టాల్ అని అడుగుతుంది, ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. ఇదైతే తర్వాత ఓపెన్ అని అడుగుతుంది, ఓపెన్ చేయండి. ఓపెన్ మీద ట్యాప్ ఇస్తాను, ఇదైతే ఓపెన్ అవుతుంది, చూడొచ్చు. చూడండి ఫ్రెండ్స్, మీకు ఓపెన్ చేసిన తర్వాత కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది అనమాట. ఆ పర్మిషన్స్ అన్నీ ఎలా మీద ట్యాప్ ఇచ్చేయండి. తర్వాత ఇదైతే ఎలా ఓపెన్ అవుతుంది అనమాట. మీకు మీ స్టోరేజ్కి సంబంధించిన పర్మిషన్స్ ఇచ్చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఇందులో హోమ్ అనమాట. హోమ్లో ఇలా ఇంటర్నల్ అని ఇలా నాకైతే ఇంటర్నల్లో ఉన్నవన్నీ చూపిస్తుంది ఫస్ట్. తర్వాత మళ్ళీ ఎస్టీ కార్డు ఉంటుంది కదా, ఎస్టీ కార్డులో ఏమైనా ఉంటే అవి కూడా చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ సెపరేట్గా చూపిస్తుంది. అలాగే ఇందులో మెయిన్ ఫీచర్ వచ్చేసరికి మనకి ఎక్కడ యాడ్స్ అనేవి డిస్ప్లే అవ్వనమాట. మనం నెట్ ఆన్ చేసి ఉంచినా సరే, నేనైతే వైఫై ఆన్లోనే ఉంచాను, చూడొచ్చు. బట్ ఒక యాడ్ కూడా ఇక్కడ డిస్ప్లే అయితే అవ్వట్లేదు. ఇలా అయితే ఇది మనకి చాలా మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు, ఈ యాడ్స్ డిస్ప్లే అవ్వ అనేది. ఇక్కడ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వీడియో మీద యాప్ ఇస్తున్నాను, చూడొచ్చు. ఇక్కడైతే వరుసగా వీడియో సాంగ్స్ అన్నీ ఉంటాయన్నమాట. మీరు మీ మొబైల్లో ఉన్న వీడియోస్ అన్నీ, స్టోరేజ్కి సంబంధించిన వీడియోస్ అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. ఇక్కడ నుంచి మీరు వీడియోస్ వాచ్ చేసుకోవచ్చు. వీడియోస్లో ఉన్న ఆప్షన్స్ గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ముందు వరుసగా చూడండి. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, స్టేటస్ అని కనిపిస్తుంది కదా, ఇదంటే మీ మొబైల్లో స్టేటస్లు అనమాట. స్టేటస్లు ఇక్కడ వస్తాయి. దీని మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా స్టేటస్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. దీని మీద ఇలా క్లిక్ చేసి ఇదైతే చూసుకోవచ్చు. అలాగే స్టేటస్ కూడా పెట్టుకోవచ్చు డైరెక్ట్గా. ఇది స్టేటస్ పెట్టాలంటే ఇక్కడ చూడండి, బ్యాక్ రండి, ఇలా 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కిందకి రండి, అలా స్క్రోల్ చేసి షేర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒక పాపప్ అయితే వస్తుంది, చూడవచ్చు. వాట్సాప్ మీద క్లిక్ చేసి, లేదంటే ట్విట్టర్ కావాలంటే ట్విట్టర్, ఎలా అయితే మీరు షేర్ చేసుకోవచ్చు అనమాట. ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అయినా ఇవన్నీ స్టేటస్లు అనమాట. ఇలా మీరు స్టేటస్లో అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మ్యూజిక్ అని కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మ్యూజిక్ అనమాట. మీకు ఫస్ట్ అయితే ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇంపోర్ట్ మ్యూజిక్ ఫ్రమ్ గ్యాలరీ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇదైతే ఇలా మీ మొబైల్లో ఉన్న ఆఫ్లైన్ మ్యూజిక్ అంతా ఇక్కడికైతే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు, ఇలా అయితే నాకైతే వచ్చింది. ఇక్కడ క్లిక్ చేసి మనం మ్యూజిక్ని ప్లే చేయొచ్చు, చూడొచ్చు. మ్యూజిక్ అయితే ప్లే అవుతుంది. నేనైతే మ్యూట్ చేసేసాను వాల్యూమ్, అందుకని మీకు వినిపించట్లేదు. మ్యూజిక్ అయితే ప్లే అవుతుంది. ఇక్కడ చూడొచ్చు. ఇంకా మైలోకి వస్తే ఇక్కడ ఫస్ట్ అయితే అకౌంట్ ఉంది, తర్వాత విష్ లిస్ట్, ఇక్కడ ప్లేలిస్ట్లో ఏమైనా పెట్టుకుంటా అంటే మై లిస్ట్, మీకు నచ్చిన సాంగ్స్ అన్ని ఒక లిస్ట్ కింద పెట్టుకుంటారు కదా, అది పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ మీరు లైక్ చేసిన వీడియోస్ అన్నీ ఇక్కడ వస్తాయి. అలాగే ఇదేంటంటే మీరు ఏదైనా యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నప్పుడు కానీ ఏదైనా చూస్తున్నప్పుడు ఇక్కడైతే మీరు ఈ యాప్ ద్వారా ఆ వీడియోస్ అయితే చూడొచ్చు అనమాట. జనరల్గా మనకి యూట్యూబ్లో కంటే ఇక్కడ ఇందులో ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. వీడియో చూసేటప్పుడు యూట్యూబ్లో ఏముంటాయి, మనకి మహా అయితే ఎక్కువ స్పీడ్ పెంచుకోవడానికి ఉంటుంది, తగ్గించుకోవడానికి ఉంటుంది, అలాగే క్వాలిటీ ఉంటుంది. ఇందులో అయితే చాలా వరకు ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట. వీడియోని లాక్ చేసుకోవడానికి ఉంటుంది, అలా రకరకాల ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట. ఇది కూడా నేను తర్వాత చెప్తాను మీకు ఎలా ఓపెన్ చేయాలనేది. ఇక్కడ లాక్ సింబల్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దాని మీద ట్యాప్ ఇస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు, ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాలి. ఇక్కడ చూడొచ్చు, ఒక పాస్వర్డ్ సెట్ చేశాను, మళ్ళీ రీఎంటర్ చేస్తున్నాను, చూడొచ్చు. మళ్ళీ పాస్వర్డ్ సెట్ చేశాను, చూడొచ్చు. ఇదైతే మనకు లాక్ అనమాట. ఇందులో మనం వీడియోస్ పెట్టుకుంటే ఎవరికి బయట అయితే కనిపించవన్నట్టు, ఇక్కడైతే కనిపించవు ఆ వీడియోస్. మీరు ఏమైనా ప్రైవసీగా ఫీల్ అయ్యి అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. చూడొచ్చు. నేను ఒక వీడియోని అయితే హైడ్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు, ఈ వీడియో హైడ్ చేయాలంటే ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఇలా కిందకి రండి, మీడియా లాక్ అని కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ ఓకే మీద ట్యాప్ ఇవ్వండి. ఇదైతే అందులోకి వెళ్ళిపోతుంది అనమాట. అలాగే ఒక ఆడియోని కూడా మ్యూట్ చేసి చూపిస్తాను. ఇక్కడ మ్యూజిక్ మీద ర్యాపిస్తున్నాను, 3 డాట్స్ మీద ర్యాప్ ఇచ్చి మీడియా లాక్ మీద ర్యాపిస్తున్నాను, ఓకే. ఇక్కడ చూడండి, మైలోకి వెళ్తున్నాను, ఈ లాక్లోకి వెళ్ళండి. ఇదైతే ఎంటర్ చేయండి, చూడొచ్చు. ఇదైతే మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇది మీకు ఇక్కడే కనిపిస్తుంది, బయట అయితే కనిపించదు. మళ్ళీ దీన్ని ఎలా అన్లాక్ చేయాలంటే ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి
ఇలా కిందకి రండి. కిందకు వచ్చి ఇక్కడ చూడండి ఫస్ట్లోనే కనిపిస్తుంది, కింద కాదు అన్లాక్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఓకే మీద ట్యాప్ ఉండి ఇదైతే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది అనమాట. సేమ్ ఇది కూడా అలాగే ఎలా క్లిక్ చేస్తే మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళిపోతుంది. ఇలా అయితే ఇది మీకు యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. నేను చెప్పాను కదా యూట్యూబ్ వీడియోస్ ఇందులో చూడవచ్చు, అది ఎలాగో చూపిస్తాను చూడండి. యూట్యూబ్లోకి వెళ్తున్నాను, చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ సాంగ్ ప్లే చేస్తున్నాను చూడొచ్చు. ఈ సాంగ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ సాంగ్ అనేది మనం అందులో ఎలా ఓపెన్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ పైన షేర్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇస్తే ఇక్కడ మీకు ఇలా వస్తుంది. ఇక్కడ కాపీ లింక్ మీద ట్యాప్ చేసి ఇక్కడ లింక్ కనిపిస్తుంది కదా ఇందాక, అక్కడ పేస్ట్ చేసి కూడా ఓపెన్ మీద క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. అలా కాకుండా ఇలా కిందకు వచ్చి ప్లే విత్ కేఎం ప్లేయర్ అని కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ ఇవ్వండి. ఇదైతే కేఎం ప్లేయర్లో అయితే ఇదైతే ఓపెన్ అవుతుంది, మీరు చూడవచ్చు ఇక్కడ లోడ్ అవుతుంది చూడొచ్చు ఫ్రెండ్స్. ఇదైతే ఇందులో ఓపెన్ అయింది చూడవచ్చు. మన కేఎం ప్లేయర్లో ఉన్న సెట్టింగ్స్ అన్ని ఇందులో ఈ వీడియోకి చేసుకోవచ్చు అనమాట. ఇదైతే స్పీడ్ ఉంది ఇక్కడ, అలాగే రిపీట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. అలాగే ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, పైన యారో మార్క్ మీద రేపిస్తే చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, కలర్ అడ్జస్ట్మెంట్, స్క్రీన్ షాట్స్, టైమర్, ఈక్వలైజర్, ఫ్లిప్స్, అలాగే మిర్రర్ మోడ్ ఉంటుంది. మిర్రర్ మోడ్ మీద రేపిస్తే చూడొచ్చు, మిర్రర్ మోడ్లో కన్వర్ట్ అవుతుంది ఇదంతానే. ఇలా చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ ఎన్ని ఆప్షన్స్ మనకు యూట్యూబ్లో అయితే ఉండవు కదా వీడియో చూసేటప్పుడు, అందుకని ఇది బాగా యూజ్ అవుతుంది మనం ఇది చూసుకున్నప్పుడు. ఇక్కడ లాక్ సింబల్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ చూసి ఇక్కడ లాక్ వేసుకోవచ్చు. మనం స్క్రీన్ మీద ఎక్కడ టచ్ చేసినా ఇదైతే వీడియో అవుతూనే ఉంటుంది, మనకేం డిస్టర్బెన్స్ ఉండదు. బేసిక్గా మనం ఎక్కువ చిల్డ్రన్స్తో ఎక్కువ వీడియోస్ చూస్తున్నప్పుడు అది ఎదురు ప్రెస్ చేసేస్తుంటారు కదా, అప్పుడైతే ఇది బాగా యూజ్ అవుతుంది చూడొచ్చు. ఇలా మనకి ఇలా స్కిప్ చేస్తూ ఉండొచ్చు సేమ్ యూట్యూబ్ లాగే 10 seconds. ఇలా మీకు ఇందులో కూడా ప్లే చేసుకోవచ్చు అనమాట ఈ వీడియో సాంగ్స్. అలాగే ఇక్కడ కింద ఒక ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్ చూడండి, రైట్ సైడ్ నుంచి సెకండ్ ఆప్షన్, దాని మీద క్లిక్ చేస్తున్నాం చూడొచ్చు. క్లిక్ చేస్తే మనకి ఇలా మినిమైజ్ అయిపోతుంది అనమాట. ఇది ఇలా చేసుకుని కూడా మీరు చూసుకోవచ్చు. ఇదైతే మనకి జనరల్గా యూట్యూబ్లో ఉన్నప్పుడు ఈ ఆప్షన్ అయితే ఉండదు కదా, ఇలా అయితే మీరు చూసుకోవచ్చు. నేనైతే మళ్ళీ ఇందులో వేరే వీడియో ఓపెన్ చేసి చూపిస్తాను చూడొచ్చు. మీరు ఇక్కడ ఏదైనా వర్క్ చేసుకుంటే ఈ వీడియో అయితే చూడొచ్చు అనమాట. ఇక్కడ చూడొచ్చు ప్లే చేసుకుని, ఇక్కడ ఇంటూ మార్క్ మీద రేపిస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ కేఎం ప్లేయర్లోకి వెళ్తున్నాను. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఒక వీడియోని అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే వెయిట్, ఓకే ఒక వీడియోని ఓపెన్ చేసాను చూడొచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే మనం స్క్రీన్ ఆఫ్ చేసి కూడా చూడొచ్చు, అది ఎలాగో చెప్తాను. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇదైతే ఇలా ప్లే అవుతుంది కదా. ఇప్పుడైతే స్క్రీన్ పవర్ ఆఫ్ చేసేసి కూడా మీరైతే సాంగ్ అయితే వినొచ్చు అనమాట. వీడియో అయితే కనిపించదు కదా పవర్ ఆఫ్ చేస్తే, సాంగ్ అయితే ప్లే అవుతూనే ఉంటుంది అనమాట బ్యాక్గ్రౌండ్లో. సేమ్ యూట్యూబ్ వీడియోస్ చూసినప్పుడు కూడా అలాగే అవుతుంది, సాంగ్ బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతూ ఉంటుంది. మీరు కనుక వీడియోస్ చూడడం ఇష్టం లేకపోతే ఇలా వీడియో సాంగ్ పెట్టుకుని స్క్రీన్ ఆఫ్ చేసి సాంగ్ వినొచ్చు. నేనైతే స్క్రీన్ రికార్డింగ్ ఆన్లో ఉంది కాబట్టి స్క్రీన్ ఆఫ్ చేయడానికి ఉండట్లేదు నాకు, అందుకనే నేను అది చూపించలేకపోతున్నాను ప్రాక్టికల్గా. ఇలా అయితే ఇది మీకు బాగా యూజ్ అవుతుంది. అలాగే ఇది కూడా మీరు మినిమైజ్ చేసుకోవచ్చు, ఇలాగా చూడొచ్చు. దీని మీద ట్యాప్ చేసి చూడొచ్చు. అలాగే ఇది మరి సైజు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, దీని మీద క్లిక్ చేసి చూడండి. ఇలా చేసుకున్నది అయితే అలా ప్లే అవుతుంటుంది. మీరు ఇంతలో వేరే వర్క్ ఏదైనా చేసుకుంటే కూడా చేసుకోవచ్చు, ఇలా పక్కకి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట దీన్ని. ఇలా అయితే ఇది మీకు యూజ్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన ట్రిక్స్ అయితే అంటే దీంట్లో ఉన్న ఫీచర్స్ అన్నీ అయితే మ్యాక్సిమం అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇంపార్టెంట్ ఫీచర్స్. నేను నెక్స్ట్ వీడియోలో ఈ కేఎం ప్లేయర్కి సంబంధించిన మిగిలిన ట్రిక్స్ అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే చేస్తాను. అది కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఫ్యూచర్లో ఎవరు పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ అండ్ జై హింద్.